నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజపూడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్. మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరించిన పార్టీ శ్రేణులతో భారత్. యువతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన భరత్. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సమాజంలో ఉన్న మార్పులను సమీక్షించి చట్టాలలో మార్పులు చేర్పులు తీసుకురావాలి. వికసిత్ భారత్ 2047 అంటే లబ్ధారులకు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు నిజమైన చేరుతుందో అప్పుడే లక్ష్యం నెరవేరినట్టు. ఉపాధి హామీ పథకం సరిగ్గా జరగలేదు కాబట్టే సవరించాం. గ్రామ సభలను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని పీఎం గతి శక్తితో అనుసంధించారు. ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందేటట్టు చూడటం. 15 రోజుల్లో ఉపాధి కూలీలకు చెల్లింపు జరగని పక్షంలో పెనాల్టీతో సహా చెల్లించాలి. దీనిపై కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. నీటికి సంబంధించిన పనులు, జల భద్రత కల్పించడం, మాలిక సదుపాయాలు, అంగన్వాడీ నిర్మాణాలు చేపట్టడం, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టి యువకులకు నైపుణ్యం అందించడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టి వనరులు వాడుకోవడం, చట్టం కింద వచ్చే వనరులు దానికే వినియోగించుకోవాలని రాష్ట్రానికి 40% భాగస్వామ్యం తీసుకురావడం జరిగింది. మరింత పటిష్టంగా గ్రామాల్లో ఉన్న వారికి సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ప్రతిపక్ష పార్టీలు 125 రోజులు ఉపాధి హామీలు అందించాలారా అని ప్రశ్నిస్తున్నారా? ప్రతిపక్షాలు పరిపాలనలో 100 రోజుల పని దినాలు కల్పించారా? గ్రామ మౌలిక వసతులు కల్పించడంలో ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశారా? కాబట్టే సంపూర్ణంగా గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోయారా? దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. చట్టాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. వికసిత్ భారత్ సాధించడానికి వికసిత్ గ్రామ అభివృద్ధి తప్పనిసరి. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు, పరిమిరాధ రేలంగి శ్రీదేవి, నర్సుపల్లి హారిక, కురగంటి సతీష్, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, మద్దిపాటి రజని, సెట్టిపల్లి శివనాగరాజు, తగరం సురేష్, బండి సత్యనారాయణ, మోదీ, సత్యబాబు, మోహిని, శ్రీవిద్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వారికి డబ్బులు అందించడం అన్నది ఇంతకు ముందు అందేవి, అందని చోట్ల 15 రోజులు దాటినా కూడా వాళ్ళకి వేజెస్ వచ్చేవి కావు. వేజెస్ రానటువంటి సందర్భంలో చట్టంలో పెనాల్టీ ఉన్న పాత చట్టంలో అది ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోవటం కాగా ఒకవేళ అది 15 రోజులు దాటి ఒక 20 రోజులు 25 రోజులు ఆలస్యమైంది అనుకోండి, అసలు వాళ్ళకి ఉపాధికి సంబంధించినటువంటి వేతనాలు అందనటువంటి పరిస్థితులు కూడా మనందరం చూసాం. కనుక అట్లా కాకుండా ఖచ్చితంగా 15 రోజుల్లో వారికి వేతనాల చెల్లింపు జరగాలి. అట్లా జరగకపోయినట్లయితే పెనాల్టీతో సహా వారికి అందివ్వాలి అనేటువంటి ఒక సవరణ ఈ వివిజీ రామ్జీలో తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా దీన్ని సరిగ్గా చూసుకోవటానికి జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఉంది, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగింది అంటే ఈ కమిటీల మాధ్యమంగా వారు కంప్లైంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారికి దానికి తగినటువంటి వెసులుబాటు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇందాక మనం అనుకున్నాం వికసిత్ భారత్ అంటే వికసిత్ గ్రామం కావాలని. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా ఇంతకుముందు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు ఏం జరుగుతున్నాయో సవ్యంగా మనకు తెలిసేది కాదు. కొంతమంది అంటే నవ్వేది తీసిన గొయ్యి తీయడం, పూడ్చడం ఈ రకంగా కొనసాగిందేమో కొన్ని ప్రాంతాలు అనేటువంటి భావన కూడా కొంతమందిలో లేకపోలేదు. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు ఖచ్చితంగా 4-5 అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చే విధంగా, ఒకటి నీటికి సంబంధించినటువంటి పనులు అంటే చెరువులు శుభ్రం చేయటం కావచ్చు, ట్యాంకులు కట్టడం కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇటువంటి అంశాలు
జల భద్రత కలిగించేటువంటి కార్యక్రమాలు మనం ఈ కొత్త చట్టం కింద మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకం అంటే వెంటనే మనకి రోడ్లు గుర్తుకొస్తాయి. రోడ్లు మాత్రమే కాకుండా అంగన్వాడీలు కన్స్ట్రక్షన్ కావచ్చు. కేంద్రం ఎట్లాగో సహాయం అందిస్తుంది, అయినప్పటికీ కూడా అది చాలినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం వినియోగించుకోవచ్చు. అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు. ఇట్స్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించుకోవడానికి ఈ చట్టం మనకి బాగా వినియోగపడుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. గ్రామాల్లో కూడా యువకులు ఉన్నారు, యువకులకి సరి అయినటువంటి ఉపాధి కలగనటువంటి సందర్భంలో వారు అటు ఇటు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైపోయింది అనేటువంటి ఆందోళన చాలామందిలో లేకపోలేదు. ఎందుకంటే మన యువతకి సరైన ఉపాధి కల్పించలేకపోవడం, అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డైవర్షన్స్ ఏర్పడుతున్నాయి. కనుక నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఈ చట్టం కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూ వారికి తర్ఫీదు ఇవ్వడం, దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలన్నది ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక అంశం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రైతులు ఇబ్బంది పడినప్పుడు మనకి సాధారణంగా సహాయం అందొచ్చు, కానీ ఏదన్నా ఆలస్యమైనా సరే ఏదైనా సరే ఒకవేళ ప్రకృతి ఇవాళ మన మీడియాలో చూసుంటాం, ఇవాళ అల్పపీడనం అని చెప్పి మనకు వచ్చింది, 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడతాయని చెప్పి వచ్చింది. అటువంటి సందర్భాల్లో దాని నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికి షెల్టర్ హోమ్స్ కావచ్చు, అటువంటి వ్యవస్థ కల్పించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కదా దృష్టి పెట్టి ఈ యొక్క వనరులు దానికి వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ పాత్రికేయుల సమావేశం ఈ నెల 10/1/2026 శనివారం మంజీరా కన్వెన్షన్ నందు మెగా జాబ్ మేళాలో సుమారు 70 కంపెనీలు 3,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలతో పాటు స్పాట్లో ఆఫర్ లెటర్లు అందించనున్నారు. ఇటు అవకాశాన్ని రాజమండ్రి మరియు సమీప నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరిన భరత్ మెగా జాబ్ మేళా బ్రోచర్ను ఆవిష్కరించిన భరత్తో సిటీ పార్టీ శ్రేణులు ఉద్యోగ అవకాశాలు, ఫార్మా, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటళ్లు, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్ మేనేజ్మెంట్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, మాల్స్ అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్ మరియు ఇతర రంగాలు. మీ అందరికీ కూడా రాజమహేంద్రవరం యువతకి శుభవార్త. రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున 10వ తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం. ఈ యొక్క జాబ్ మేళా రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ, ఫార్మాకి సంబంధించి కానీ, బ్యాంకింగ్ సంబంధించి కానీ, టెక్నికల్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ-కామర్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో, జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా 70 కంపెనీల దాకా రాబోతూ ఉన్నాయి. సుమారుగా 3,000 ఉద్యోగాలు దగ్గర తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో
ఇవాళ 10వ తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో చిన్న వ్యత్యాసం మీకు తెలియపరుస్తాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వికాస నుంచి కానీ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి మొక్కుబడికి పెట్టి వాళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితులు కనబడతాయి. కాకపోతే ఇప్పుడు మేము ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్గా హెచ్ఆర్లతోనే సంప్రదింపులు చేసి ఈ ఎక్సర్సైజ్ కూడా నేను దగ్గరగా 3 నెలల పాటు ఎక్సర్సైజ్ చేశాను. ఇందులో మనం చూస్తే ఫ్లిప్కార్ట్ కానీ, ఈకార్ట్ కానీ, పేటిఎం కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, డీమార్ట్, కోటక్ మహేంద్ర, అరబిందో గ్రూప్, ముతూట్ ఫైనాన్స్, ఐడిబిఐ బ్యాంక్, రత్నదీప్, జస్డైల్, అదేవిధంగా హెటిరో, కాగ్నిజెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఇలాగా పలు కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ నేను చూపించిన వాటిల్లో నాకు తెలిసి 100కి 80 to 90% వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇవాళ నిరుద్యోగ యువతలో మీడియా మిత్రుల యొక్క పిల్లలు కానీ లేకపోతే మీకు బంధువర్గం కానీ ఎవరైనా కానీ మీరందరూ కూడా రెజ్యూమ్స్ తీసుకుని రేపు మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికి వస్తే ఖచ్చితంగా మీ తాలూకా వాళ్ళ పిల్లల యొక్క క్యాలిబర్ బట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన గ్రోత్ ఇంజన్ని ఎలా యాక్సిలరేట్ చేయడానికి ప్రణాళికలకు వేశారో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే ది బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఉందండి. గుజరాత్ తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశే బిగ్గెస్ట్ కోస్ట్ లైన్. దాని గురించి ఆయన పోర్ట్స్ కానీ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ తీసుకుని వచ్చి మనకి ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని ట్యాప్ చేసి దాన్ని ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. చంద్రబాబు నాయుడు గారు చూస్తే నేను విశ్వనగరాన్ని క్రియేట్ చేస్తాను, అమరావతిని కడతాను, దానికి 2 లక్షల కోట్లు కావాలి, ఆ 2 లక్షల కోట్లు ఎవరిస్తారు అని కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు కానీ నిధులు తేలేరు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికి గుర్తుండే ఉంటుంది ఆయన జోలి పట్టుకుని అమరావతి కట్టడానికి అందరూ డబ్బులు వేయండి, బంగారాలు వేయండి అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు గతంలో, మీకు గుర్తుండే ఉంటుంది. అలా జోలి పట్టుకుని తిరిగారు, ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు. ఇవాళ అమరావతి పరిస్థితి ఏంటంటే అంటే అక్కడ రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ జిల్లా కమిటీని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభక్తు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ బాధ్యత స్వీకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి ఆయనం బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సంస్థాగతంగా ఎవరి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వహించి రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ వికసిత్ భారత్ ఆశయ సాధనకు బూత్ స్థాయిలో ఓబీసీ బలోపేతం చేయాలని కోరారు. 5 ఉపాధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు, 5 కార్యదర్శులు, 1 కోశాధికారి, 6 సేల్స్ సభ్యులు, 13 మంది కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తంగా 33 మందితో పూర్తి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, కూరగంటి సతీష్, బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, యానాపు యేసు పాల్గొన్నారు. బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు సైనిక్ స్కూళ్ళు అయితేనేమి, మెడికల్ సీట్లు అయితేనేమి కానీ
బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించి, ఇంతకుముందు అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీ ఉండేది, ఓబీసీ కేటగిరీని కూడా ఇంప్లిమెంట్ చేయించి మన బీసీ బిడ్డలకు కూడా ఎక్కువగా మెడికల్ సీట్లో సైనిక్ స్కూల్లో వచ్చే విధంగా చేశారు. అదే కాకుండా మన ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ప్రత్యేకంగా వాళ్ళకి, అలాగే చేనేత వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి వాళ్ళకి ఒక స్వయం సమృద్ధి ఫండ్ కేటాయించడం. అదే కాకుండా మన ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో అంటే కుమ్మరి, తర్వాత టైలరింగ్ చేసుకున్న వాళ్ళందరికీ విశ్వకర్మ యోజనని 15,000 కోట్లతో కట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళకి పేదోడు వాళ్ళకి ఉండడం జరిగింది. ఇదే కాకుండా సంచార జాతులు ఎవరైతే ఉన్నారో సంచార జాతులు మన దేశమంతా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తిరిగేవారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేకుండా అయింది. మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చాక 2015లో NT-DNTల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ మీద ఏర్పాటు చేసి 5,000 కోట్లతో ప్రతి రాష్ట్రంలో కూడా NT-DNTలకి ఒక ఐడెంటిటీ గుర్తించి ఆ విధంగా వాళ్ళకి సహాయంగా చేయడం జరిగింది. సెక్రటరీ రాజమండ్రి అర్బన్, మిడత నాగేశ్వరరావు సెక్రటరీ గోపాల్పురం, టీకిరెడ్డి నాగార్జున సెక్రటరీ రాజమండ్రి రూరల్, వెల్పూరి శ్రీనివాస్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్, కొత్త విజయ్ భాస్కర్ సెక్రటరీ రాజానగరం, పోలవరపు రాము ట్రెజరర్ రాజమండ్రి అర్బన్, అత్తిలి పోచేశ్వరరావు ఐటీ సెల్ కన్వీనర్ రాజమండ్రి అర్బన్, పెదగాడ అనుష ఐటీ సెల్ కో కన్వీనర్ రాజమండ్రి రూరల్, దాసరి సుబ్బారావు సోషల్ మీడియా కన్వీనర్ రాజానగరం, గుంటు ముక్కల శ్రీనివాస్ సోషల్ మీడియా కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, మువ్వల మహేష్ యాదవ్ మీడియా సెల్ కన్వీనర్ రాజమండ్రి రూరల్, కొండపల్లి చిన్నారావు మీడియా సెల్ కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, యానగంటి రత్నరాజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనపర్తి, కుమ్మన ప్రసాదరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, రాలంగి వెంకటేశ్వరరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిడదవోలు, రాపాక శివ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజానగరం, మంద్రోజు ప్రసాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోపాల్పురం, చింతపల్లి వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లా కొవ్వూరు, గుత్తుల ధనలక్ష్మి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, కొనపల పురందర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, వాసాపత్తుల శ్రీనివాస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి రూరల్, బాగాడి వెంకటరమణ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనపర్తి, వాసంశెట్టి వెంకట్రావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, తగరంపూడి గణపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజానగరం, జెన్ని శ్రీనివాస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిడదవోలు. కావున 32 మందిని ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 5 అనౌన్స్ చేయాలి. మంగళ పర్యటనలు అయ్యాక 5 కూడా అనౌన్స్ చేస్తాం. దయచేసి ఆ లెటర్లన్నీ ఒకరితో ఫోటో కొట్టించుకుంటే మేడం గారు भारत माता की भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం ఓపీ శ్రీనివాస్ గారి నాయకత్వం ఓపీ శ్రీనివాస్ గారి నాయకత్వం జిల్లా అధ్యక్షులు పిక్కి నాయకత్వం పిక్కి నాగేంద్ర గారి నాయకత్వం జిల్లా వారు మరుకుర్తి నరేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రకటన చేయడం జరిగింది. ఓబీసీ మోర్చా అంటే భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మోర్చా. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు 63% ఓబీసీలు బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతం చేయాలి, అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. బీసీ అంటే భారతీయ కల్చర్, బీసీ అంటే భారతీయ కల్చర్. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గాని ఆచార వ్యవహారాలను గాని పెంపొందించేది కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలందరూ కూడా ఐక్యం కావాలి.
భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండుగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో బీసీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వడంతో పాటు బీసీ జాతీయ హోదాను కూడా కల్పిస్తున్నటువంటి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ పేదవారికి ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల అనారోగ్యాలకు ఆపరేషన్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి 50 మంది ఆపన్నులకు 38,58,671 సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం మతం పార్టీలకు రహితంగా అందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రాష్ట్రంలోని నియోజకవర్గంలో ఎక్కువగా తేవడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పోతుల మోహన్ రావు అన్నారు. కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా కొంచెం వెనక్కుండాలి. బూత్కారు ఏం చూసారు అలా పట్టుకోమ్మా. ఎలా చూడమ్మా అలా ఎలా చూడండి. ఏం పేరు ఎన్నో ఒకసారి అట్లే కదా మళ్ళీ ఎలా చూడు. ఎలా చూడు, ఎలా చూడండి. ఓకే సార్. ఒకసారి ఎలా చూడండి. సారా చూడండి. కమ్మ డైరెక్టర్ గారు ఇలా పట్టుకుంటే ఇది తీసుకునే వాళ్ళు పక్కన కూర్చోండి. ఎలా చూడండి, ఎలా చూడండి. కవర్ ఈరోజు జగ్గంపేటలో నెహ్రూ గారి ఇంటి దగ్గర సీఎంఆర్ రిలీఫ్ ఫండ్
పేదవాళ్ళకి వైద్యం నిమిత్తం ఆరోగ్యశ్రీ రాని సందర్భంగా ఇతర వైద్య మరి ఆపరేషన్లు జరిగినా ఏం జరిగినా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూ ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలోనే మరి మా నెహ్రూ గారి జగ్గంపేట ఎమ్మెల్యే గారి ప్రథమ స్థానంలో మరి ఎన్నో చెక్కులు ఇచ్చినటువంటి సందర్భం. ఈరోజు ముఖ్యంగా మా యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు 50 చెక్కులు రమారమి 38 లక్షలు మరి ఈ రోజున అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా చెక్కులు పంచిపెట్టడం జరిగింది. మరి రాష్ట్రంలోనే జగ్గంపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్ని మరి ఎంకరేజ్ చేయండి, చెప్పండి, గ్రామాల్లో అవేర్నెస్ చేయండి. ఎవరికైతే ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యశ్రీ రాలేదో వాళ్ళకి డబ్బులు ఇద్దామని మీరు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచే తప్పకుండా మన జ్యోతుల నెహ్రూ గారు కార్యకర్తల సమక్షందరికీ చెప్పి మరి వేలాదిగా చెక్కులు ఇప్పించిన సందర్భం జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఇప్పుడే గండేపల్లి నుంచి కూడా పేరు చెప్పకూడదు, వేరే పార్టీ అయినా సరే మరి ఆయన ఫోన్ చేస్తే లేదు నెహ్రూ గారు పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు అని చెప్పారు. ఆయనకు కూడా మరి ఈ రోజున ప్రసాద్ గారి దగ్గర పంపించడం జరిగింది. ప్రసాద్ గారు కూడా చాలా శ్రమించి కష్టపడి ఈ సీఎంఆర్ చెక్కులు తీసుకుని మరి ఆ బాధ్యత ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. నెహ్రూ గారు పురమాయిస్తే అందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నవీన్ గారికి, నెహ్రూ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ. జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు యూరియా పంపిణీ చేశారు. ముందుగా రాజపూడి సొసైటీకి చేరుకున్న జ్యోతుల నవీన్ కు సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఈ సొసైటీ సీఈఓ పి అప్పారావు సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టిన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, వారి అవసరాలను తీర్చేందుకు ముందుగానే గ్రహించి నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఈరోజు రాజపూడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ నిర్వహించామని, వారికి ఎంత అవసరమో అంత యూరియా పంపిణీ చేస్తున్నామని, గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బులిరాజు, పిల్ల చంటిబాబు, సర్పంచి భూసాల విష్ణు, దాసరి సీతారామకృష్ణ, గాజింగం సత్యబాబు, సొసైటీ డైరెక్టర్లు చింతల కన్నారావు, దాపర్తి సీతారామయ్య, పీలా మహేష్, గండికోట శ్రీను, నంగన నారాయణరావు, ముమ్మన దుర్గా, నంగన శ్రీను, గణిశెట్టి సన్యాసిరావు, కందుల సత్యనారాయణ అధిక సంఖ్యలో రైతులు ఉన్నారు. నాకు రాయి తీసుకురా త్రిభువన భూతకరీ మహ్యం అదే కదా ఫోటో చూడండి అండి.
నమస్కారం. ఈరోజు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా సరే రైతుకు అండదండలుగా ఉంటూ రైతు నీడ్ ఏం కావాలో ముందుగానే గ్రహించి వాళ్ళ అవసరాలను తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు జగన్పేట నియోజకవర్గంలో రాజపూడి గ్రామంలో జ్యోతిర్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పిండి అన్నది కరువు లేకుండా, వాళ్ళకి షార్టేజ్ లేకుండా ఎవరు ఎంత అవసరమైతే మనకు ఉంటుందో అంత అవసరానికి కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజపూడి సొసైటీ బుల్లబ్బు గారి ఆధ్వర్యంలోని, ఇతర బుల్లయ్య గారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దలు సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోని కూడా ఈరోజు పిండి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా రైతుకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని నెలలకి డబ్బులు వచ్చే తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల లోపల ఆ రైతుకి డబ్బులు పడిపోవడం కానీ, లేకపోతే ఆయన అకౌంట్లో పడిపోయే విధంగా కానీ, అదేవిధంగా పిండిని కూడా ఇస్తూ, విత్తనాలు కూడా ఇస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా రైతుకి వెన్నుదండుగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పదగ్గ. థ్యాంక్ యూ. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 6వ రోజు ఉత్సాహంగా జరిగాయి. 38 డివిజన్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 38వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డిగా రవి ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని రంగవల్లులను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు అత్యంత ఉత్సాహంగా వేసిన ముగ్గులు పండుగ శోభను రెట్టింపు చేశాయని కొనియాడారు. బుడ్డగా రవి, బుడ్డగా గోపాల కృష్ణమూర్తి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. సంక్రాంతి సంబరాలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను జనవరి 10న పుష్కర్ ఘాట్లో అందజేస్తామన్నారు. మొదటి బహుమతి డబుల్ కాట్ మంచం, రెండవ బహుమతి 3 సీటర్ సోఫా సెట్, మూడవ బహుమతి వార్డ్ రోబ్, నాలుగవ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, ఐదవ బహుమతిగా 2 చైర్లు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. అది వినూత్నంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. ఆయన అధికారంలో, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా విజయాలే. రాజమండ్రి ఎప్పుడు కూడా కుటుంబానికి తోడుగా ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఏదైతే ఉందో అదే విధంగా రాజకీయ రంగం ఆయన అలంకరణ చేసిన తర్వాత రాజమండ్రి చరిత్రలో ఆదిరెడ్డికి ముందు, ఆదిరెడ్డికి తర్వాత చరిత్రలో మిగిలిపోయినటువంటి నాయకుడు. ఆయనతో మేము అందరం కూడా నడుస్తున్నందుకు గర్వపడుతూ థ్యాంక్ యూ సార్. 42 వార్డులో కూడా మరి మంచి జోస్తో మహిళలందరికీ కూడా ప్రాధాన్యత కల్పించాలని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ, నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో ప్రతి వార్డులోనూ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 2వ తేదీ నుంచి మనకి ఎప్పుడో 14న రావాల్సినటువంటి సంక్రాంతి రాజమండ్రికి 2వ తారీఖున వచ్చేసింది. దానిలో భాగంగా 2వ తారీఖు నుంచి మొదలుకొని చలిలో కూడా మరి రోజుకి 6 వార్డులు చొప్పున ఈ రోజుకి 2, 3, 4, 5, 6, 7, 7 ఆరులు సారీ 6 రోజులు 6 వార్డులు 6 ఆరులు 36 అయ్యాయి. రేపు మిగిలిన 6 వార్డులు జరుగుతాయి. మేము నిన్నటి వరకు కూడా మరి సార్తో ప్రతి వార్డుకి కూడా వెళ్ళడం జరిగింది. అటువంటి అవకాశం పొందినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే ఇక్కడ మన వార్డుకు కూడా ఎన్నో విషయాల్లో ఆయన ఏ కార్యక్రమంలో ఎవరు వెళ్ళినా సరే వెంటనే స్పందించి చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మందికి నేను స్కూల్ ఫీజుల గురించి తీసుకెళ్ళినప్పుడు తగ్గించమని చెప్తే ఆయన భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంటనే ఆయన సొంత ఖర్చులతో ఫీజులు కట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే మరి ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల మహిళలు బాధపడుతూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ గురించి ఆయనతో విన్నవించుకున్నప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరిగింది, మేము
అధికారంలోకి రాగానే ప్రతి గంజాయి బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ని కానీ తొక్కి నార తీస్తామని చెప్పి ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ నిజమైనటువంటి మగాడిగా మీ బాధ్యత మీ భద్రత మా బాధ్యత అంటూ ప్రతి వార్డులోనే ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వారికి భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళా రక్షణ అనేటటువంటి దాన్ని మన రాష్ట్రంలోనే ప్రథమంగా ఎస్పీ గారి యొక్క సహకారంతో మహిళా రక్షకుని ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ని కూడా మహిళలందరికీ పరిచయం చేసి 24 గంటల్లో ఎప్పుడు మీరు ఫోన్ చేసినా సరే ఈ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడి గాలి మహిమో ఏమో తెలియదు కానీ రవి గారిలో 2 యాంగిల్ వచ్చేస్తుంది బయటికి. అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆయన మనకు అవసరమా ఏంటండి ఇవన్నీ అని అంటే నేను అనేవాడిని, ఫెయిర్గా పాలిటిక్స్లో సరిపోదు సార్, రాజకీయంగానే చెయ్యాలి, మీరు ఓపికగా ముందుకు రండి, వెనకుండి నేను ఎన్ని విధాలుగా సహకారం అందిస్తానో, ముందుకు కదలని అన్నారు, కదలేరు, నేను ఇప్పుడు ఇంతలా పనిచేస్తారా అని ఈరోజు నాయకులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం. రవి గారు, బుడ్డు గోపాలకృష్ణ గారు నిన్ననే 40వ వార్డు ముగ్గుల పోటీని పూర్తి చేసుకున్నప్పుడు అక్కడ చెప్పారు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. గోపాలకృష్ణ గారిని చైర్మన్ వేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు, అర్బన్ హెల్త్ సెంటర్ చాలా బాగుంది, అన్ని టెస్టులు చేస్తున్నారు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక బాధ్యత, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి అవకాశం ఇచ్చినా ఒక బాధ్యతతో చేస్తారు. ఆ బాధ్యతను ఏ విధంగా అంటే ప్రజలకి మేలు చేసే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటాం. అలాగే ఈరోజు 38వ వార్డులో ఈ ముగ్గుల పోటీని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్న బొడ్డుగు రవి గారికి, పెద్దలు గోపాలకృష్ణ గారికి, సీనియర్ నాయకులు ఉన్న చాలామంది, శేఖర్ గారు, ఇంకా అనేక మంది, నా మహిళా మండలి అయితే ఇంకా సీనియర్టీ కలిగిన వాళ్ళు ఉన్నారు. 38వ వార్డు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు ముగ్గుల పోటీని. అలాగే వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి, పార్లమెంట్ రాష్ట్ర కమిటీ, ఇతర సభ్యులకు, జడ్జెస్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఇప్పటికే 5 వార్డులు తిరిగాం. ఈరోజు కాస్త ఓపిక తగ్గింది. 5 రోజులు అంటే సుమారు ఈరోజు 6 వార్డులు అంటే ఇప్పుడు దాకా 30 వార్డులు తిరిగాం నిన్నటితో. ఈరోజు 6 వార్డులు, ఇంకొక వార్డు కూడా రెండోసారి పెట్టుకోవాలి అంటే ఈరోజు 7 వార్డులు తిరిగాం. వాటికి కారులోకి ఎక్కించారు మా పిఏలు, మా గన్మెన్లు 3:30కి ఎక్కించారు కారులో. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9 అవుతుంది. అంటే 3:30 నుంచి అంటే ఎన్ని గంటలు తిరిగాం? 5:30 గంటలు తిరిగాం. 5:30 గంటలు తిరిగిన తర్వాత చాలా నీరసంగా అనిపించి త్వరగా క్లోజ్ చేద్దామని అన్నాను. కానీ మీ అందరి ఒక జోష్ చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, ఇంకో గంట అయినా సరే నాకే నీరసంగా అనిపించట్లా. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులకి వాళ్ళు పడుతున్న కష్టానికి ప్రతిస్పందన ఉన్నప్పుడు వాళ్ళు రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తారు. అది ఈ రోజున అర్థమైంది నాకు కూడా. అలాగే ఈ ముగ్గుల పోటీల గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం రవి గారికి చెప్తాను, ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది కదా సార్, ఎందుకు సార్ అంటారు. ఆయన ఒకటి అంటారు, మీరు ఏదైనా మాట్లాడండి నేను వింటాను. నగరంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు 5వ రోజు 42వ డివిజన్లో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. వందలాది మంది మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా చూశారు. మహిళల ముగ్గుల పోటీలు, రంగోలీలు, కార్యక్రమాలు, సంప్రదాయ ఆటలతో రాజమండ్రి వీధులన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయాయని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు, రంగోలీ ఉత్సవాలు, సంప్రదాయ
సంప్రదాయ కార్యక్రమాలు నగరానికే ప్రత్యేక వాతావరణం తీసుకువస్తాయని అన్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, సంప్రదాయ అలంకరణలు, హరిదాసులు, పల్లె పాటలతో రాజమండ్రి ఇప్పటికే సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆనందకరమైన ఎమ్మెల్యే అభినందించారు. మన ఆడపడుచుల చేతిలో రూపుదిద్దుకున్న రంగోలీ చిత్రాలై రాజమహేంద్రవరానికి అసలైన సంక్రాంతి శోభ అంటూ ప్రతి ఏడాది మరింత విస్తృతంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. సంక్రాంతి వంటి పండుగలు తెలుగుల సంస్కృతి సంప్రదాయాలను, గొప్పతనాన్ని గుర్తు చేసే వేదికలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడమే తమ లక్ష్యమని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా రాబోయే సంక్రాంతికి ముందు సన్నాహంగా ప్రతి చోట ప్రతి వార్డులోనూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా మహిళామణులందరూ కూడా ముగ్గులు కాంపిటీషన్, ముగ్గులు పోటీలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా కాంపిటీషన్లో ప్రైజులు వస్తున్నాయి. చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా. తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఈ ముగ్గులు కూడా వేస్తున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 42వ డివిజన్లో ఈ రోజుని మల్లా వెంకటరాజు గారి సారథ్యంలో ఇవాళ ఇక్కడ ముగ్గురు పోటీ జరిగింది. అందరికీ కూడా ఈ పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొత్తం టాప్ 10 వచ్చిన అందరికీ కూడా ప్రైజులు ఇక్కడ మాట ఇచ్చారు. అలాగే టాప్ 5 వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా టాప్ 5కి వచ్చిన వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారు తరఫున అక్కడ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ తరఫున మన పుష్కరాల దగ్గర 10వ తారీఖున జరుపుతుంది. సంక్రాంతి సందర్భంగా మా 42వ డివిజన్లో శ్రీరామ్ నగర్ పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గన్నికృష్ణ గారి నివాసం వద్ద, అలాగే మన రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా గన్నికృష్ణ గారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ నిర్వహించడం చాలా ఆనవాయితీగా వస్తుంది. సుమారు 18 సంవత్సరాలు బట్టి మేము ఈ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా మా డివిజన్లో సుమారు 250 మంది మహిళలు పాల్గొని వారి యొక్క ఈ సంక్రాంతి శోభను తెచ్చారు. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మా నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గన్నికృష్ణ గారికి మా 42 డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి శుభాభినందనలు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ముగ్గుల పోటీకి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మెయిన్ 5 గిఫ్ట్లు వారు ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కన్సలేషన్ బహుమతులు, అలాగే 250 మంది కన్సలేషన్ బహుమతులు, గన్నికృష్ణ గారు మరో 5 గిఫ్ట్లని వారు సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా 42 డివిజన్ కమిటీకి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కంటే మించి చేయాలని ఆ భగవంతుడు మన రాజమండ్రిలో అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యనారాయణ స్వామి గుడి చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, దగ్గుపాటి పురంధరేశ్వర గారికి, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, మా నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నన్ను 2000 నుంచి పోషిస్తూ అన్ని రకాలుగా నా యొక్క అభివృద్ధికి కొమ్ము కాస్తున్న పెద్దలు గన్నికృష్ణ గారికి, నా వెంట ఉన్న నా 42 తెలుగుదేశం పార్టీ బృందానికి, మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా నన్ను భరిస్తున్న నా తల్లిదండ్రులకు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్సాహంగా ముగ్గుల పోటీలు రాజమహేంద్రవరం 37వ డివిజన్ గన్ని సత్యనారాయణమూర్తి మార్గం ప్రారంభంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం డివిజన్లో మహిళలు వేసిన రంగవల్లులను పరిశీలించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు ఉన్నారు. ఇలా చేసినందుకు మేము కూడా అంతే బాధ్యతగా చెయ్యాలి. కాబట్టే ఈ 18 నెలల్లో 1,40,00,000 ఈ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చూసుకోండి, మీకు అవసరమైన చోట్ల రోడ్లు అడిగిన చోట వేస్తున్నాం, డ్రైన్స్ అడిగిన చోట వేస్తా ఉన్నాం. ఇంకా అదనంగా 4,40,00,000 చేస్తే ఇంకా ఈ వార్డుకి చేయాల్సిన కార్యక్రమాలు, పనులు ఏమి ఉండవని చెప్పారు.
వచ్చే పుష్కరాలు 2027 ఆ లోపే 4,40,00,000తో కూడా ఈ వార్డులో అన్ని పనులు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఎక్కడికక్కడ మంచి నాయకత్వం ఉన్నారు, బాధ్యత తీసుకుంటా ఉంటారు. ఏ వీధిగా వీధి మేము ఉన్నాం, మేము చూసుకుంటామని భరోసా ఇస్తా ఉంటారు. సీనియారిటీ కలిగిన నాయకులు ఉన్నారు. పార్టీని నమ్ముకొని పదవులు పొంది వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కష్టకాలంలో పార్టీని వదిలేసి వాళ్ళ స్వలాభం చూసుకున్న వాళ్ళు కూడా ఈ వార్డులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా దూరుదాం అనుకుంటున్నారు. దూరే వాళ్ళొద్దు, నీరిటి పారుతుంది కాబట్టి కప్పలు ఇటువైపు దూకాల్సిన అవసరము వద్దు. మాకు కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అసలు సిసలైన వాళ్ళు ఉన్నారు, సీనియారిటీ కలిగిన వారని వంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. గుర్తించాం. మొన్నే అన్నారు, ఇంత సీనియారిటీ ఉందన్నా ఏ రోజైనా మీరు ఎండోమెంట్స్ డైరెక్టర్గా మీ కుటుంబం చేశారంటే లేదేటండి, ఇప్పుడు దాకా చేయలేదన్నారు. ఈరోజు మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలోని డైరెక్టర్ కూడా పొందారు. అందరినీ గౌరవించుకుంటున్నాం, చూసుకుంటున్నాం. ఇంక ముగ్గుల పోటీలు ఇందాకే చెప్పినట్లుగా ప్రతిపక్షంలో పెట్టాం, నెగ్గిన తర్వాత కూడా పెడుతున్నామమ్మా. మాకు ఓటుల కోసం ఈ ముగ్గుల పోటీలు పెట్టట్లేదు. ఇప్పుడే అంకుల్ గణికృష్ణ గారు చెప్పారు, నువ్వేదో 2-3 ముగ్గులు చూడకుండా వెళ్ళిపోయావంటాయా, ఓపిక్గా అన్ని చూడు, వాళ్ళు ఎంతో కష్టంతో వేస్తున్నప్పుడు చూడాలి కదా అన్నారు. అంకుల్ మిస్ అయ్యాను, మిస్ అవ్వను కానీ. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ప్రతి ముగ్గు చూస్తున్నాం. నమ్మల ఎలా చేస్తారులే అన్నా. అల్లరి మోకలు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నవారు కానివ్వండి, వారు మా కూటమిలో ఉన్నా కూడా మహిళలకి ఇబ్బందులు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోవు అన్నా. ఆ మాట కట్టుబడి ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నాం. ఎవరైనా అల్లరి పనులు చేస్తే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మీరు గమనించండి, ఇది ఒక అచీవ్మెంట్ కూటమి ప్రభుత్వానికి. మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి, నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన పేపర్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ వాళ్ళకి అదయ్యింది, వాళ్ళకి ఇదయ్యిందని చూసే పరిస్థితులు గతంలో. కానీ కిందటి సంవత్సరం తగ్గినాయి. ఈ సంవత్సరం అసలు యాక్సిడెంట్లే లేదన్న విషయం మీరు గమనించాలి. రాజమండ్రి సిటీలో చాలా చోట్ల ముగ్గులేసే ఆడవాళ్ళు అంటున్నారు, మా ఇంటి ముందు మీ ముగ్గేస్తా ఉంటే 8ంటికి 9ంటికి బర్రా 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 బైక్ ర్యాలీలతో చిరాకు తెప్పించి ముగ్గులేనిచ్చేవారు కాదండి. ఈ సంవత్సరం మేము చాలా ఆనందంగా ముగ్గులేసుకున్నాం. మా ముగ్గులు రాత్రి వేసిన ఉదయానికి అలాగే ఉన్నాయి, ఎవరు చెరపలేదు. పోలీసు వారు చాలా బాగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు అలా నిర్ణయం ఎందుకు తీసుకోగలిగారంటే, కూటమిగా అధికారంలో ఉన్న వాళ్ళు మేము బాధ్యతగా ఉంటే పోలీసు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఉంది బాధ్యత గల కూటమి. కానీ గతంలో అలా లేరు. అల్లరి చిల్లరగా అధికార అహం మదంతో ఉండేవారు ఆ పార్టీ వాళ్ళు. అందుకే మహిళలు ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితులు రానివ్వబోం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పండగ పూట ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంది. డాక్టర్స్ చెప్తా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది సార్. రాత్రి యాక్సిడెంట్ కేసు అని ఇదని అదని ఏది లేకుండా చాలా బాగుంది. న్యూ ఇయర్ లో మంచి సూచన, మంచి శకునంతో అడుగు పెట్టగలిగామని చెప్తున్నారు. ఇది కూడా కూటమి మేము చాలా జాగ్రత్తగా చేసిన కార్యక్రమం. ఇవన్నీ మీరు గమనించి మీ భవిష్యత్తు కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ముందుకు వెళ్ళాలని తెలియచేసుకుంటూ, ముగ్గుల పోటీ చాలా బాగా పెట్టారు. ముగ్గులు వేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. జడ్జిమెంట్ వస్తా ఉంది, వచ్చేసింది. జడ్జిమెంట్ చెప్పేంత వరకే మీరు నన్ను కానీ, లోకేష్ కానీ, కంటిపూడి సీను గారిని కానీ, మా అంకుల్ గన్ని అంకుల్ని కానీ చూడండి. జడ్జిమెంట్ ఇచ్చింది. రాజమహేంద్రవరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు 5వ రోజు 41వ డివిజన్ కోటిలింగాలపేటలో వార్డు ఇన్ఛార్జ్ దినేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. వందలాది మంది మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా చూశారు. మహిళల ముగ్గుల పోటీలు, రంగోలీ కార్యక్రమాలు, సంప్రదాయ ఆటలతో రాజమండ్రి వీధులన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు, రంగోలీ ఉత్సవాలు, సంప్రదాయ కార్యక్రమాలు నగరానికే ప్రత్యేక వాతావరణం తీసుకువస్తున్నాయని అన్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, సంప్రదాయ అలంకరణలు, హరిదాసులు, పల్లె పాటలతో రాజమండ్రి ఇప్పటికే సంక్రాంతి శోభను సంతరించుకుంది. మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సృజనాత్మకతను రంగోలులతో వ్యక్తపరుస్తుండటం ఆనందకరమని ఎమ్మెల్యే అభినందించారు.
ఇంకా గట్టిగా బాగున్నారా? అప్పుడు చలి కూడా తగ్గుద్ది. ఏం వెటకారం అండి బాబు మీ వార్డోలకి. గోదావరి జిల్లా వాళ్ళకే వెటకారం ఎక్కువ అనుకుంటే మీ వార్డోలకి ఇంకా వెటకారం పెరిగిపోయింది. ఎవడక్కడ అమ్మాయి వేసింది ఓడమ్మ బంటి రక్త పింజరి అట. ఇది మన అందరికీ తెలుసు కదా ట్రెండ్ ఏంటి. ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా ఫ్లాష్ మ్యాన్ అదొకటైతే, ఇంకోటి ఏంటి ఒరే బంటి ఓడియమ్మ బంటి అన్నారు. ఆ బంటిని వేసి రక్త పింజని కూడా వేస్తుంది ఆవిడ. బొస్ కొట్టేస్తుంది రక్త పింజని. ఇప్పుడు దాకా ఏ వార్డులోనే చూడాల. నీ వార్డు వాళ్ళకి చాలా ఎటకారాలు ఎక్కువ. అలాగే జడ్జెస్ కూడా ఉంది. ఎటకారంతో పాటు కితకితలు ఎక్కువే, ఎటకారం ఎక్కువే, మమకారం కూడా చాలా ఎక్కువ. ఎంత మమకారం అంటే మీకు 2014-19లోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. 2019 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారు నా సతీమణి పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి 385 ఓట్ల మెజార్టీ తోటి మీరు నెగ్గించడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తే ఇదే వార్డు నుంచి 2019లో 385 ఓట్లతో నెగ్గించిన మీరు 2024లో 1600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 1600 ఓట్ల మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. మీరు ఎప్పుడు కూడా అదే మమకారం చూపిస్తా ఉన్నారు. ఆ మమకారం మా పైన బాధ్యత రోజు రోజుకి పెంచుతా ఉంది. ఆ బాధ్యతని ప్రభుత్వ పరంగానే మాట్లాడుకునేటట్లయితే ప్రభుత్వ పరంగా ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించాము అని అంటే 1,45,00,000తో ఈ రోజు వరకు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అందులో 1,25,00,000 ఇక్కడ పంప్ హౌస్ ఏదైతే కోటిలింగాలపేటకి అదనంగా 2వ పంప్ హౌస్ కట్టి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడంతో పాటు 20 లక్షలతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా ఇంకా మీ వాళ్ళు అడిగారు 12 కోట్లు పెట్టినట్లయితే ఈ వార్డులో ఇది కానీ లోదర్గిరి కానీ శ్రీరామ్ నగర్ కానీ మొత్తం రోడ్స్ డ్రైన్స్ కి 12 కోట్లు పెడితే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజపూడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్. మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరించిన పార్టీ శ్రేణులతో భారత్. యువతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన భరత్. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.